మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏది లేదు ఊరు వేసుకుంటే బర్రోకి కొంచెమన్నా బెండ్ కావాలి కదా ఫ్యాన్. కాలేజ్ యాజమాన్యం మీద మాకు అనుమానం ఉంది. ఇప్పుడు ఇది ఇట్లా మా పాప అనుమానంగా చనిపోయింది. వీళ్ళకి తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఆ పాప 3:30కి అట్లా చేసుకుంటే 5 గంటలకు ఇచ్చినారు ఇన్ఫర్మేషన్. బీటెక్ థర్డ్ ఇయర్ పెనుగొండ, మాది సత్సాయి జిల్లా పెనుగొండలో మేము తోటలో ఉన్నాం. తోటలో వ్యవసాయం, అక్కడ మేము ఏదో వ్యవసాయం చేసుకుంటాం. ఈ పాపని ఇక్కడ SRIT విక్రయసం దగ్గర కాలేజీలో థర్డ్ ఇయర్ చేస్తాం. నిన్న సాయంత్రం 5 గంటలకు మాకు ఇట్లా జరిగిందని ఫోన్ వచ్చింది. మేము వచ్చేతలకి అప్పుడు ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చిన. కారణం ఏమైనా చెప్తారా? ఏమనేది మాకు కారణాలు ఏమీ తెలియదు. ఏం లేదు మాకు కారణాలు అంటే ఏమీ తెలియదు. అంటే అమ్మాయి రూమ్ లోకి ఎప్పుడు వెళ్ళింది, ఎప్పుడు వీళ్ళు గుర్తించినారు అనే విషయాలు మీకు ఏమైనా క్షుణ్ణంగా చెప్పారు? అవి ఏమీ తెలియదు. మీరు కాలేజీ వాళ్ళని అప్రోచ్ చేశారా? మేము వచ్చే లోపల హాస్పిటల్లో తీసుకొచ్చినారు. ఏం చూడలే. పక్కన విద్యార్థుల ద్వారా కానీ మళ్ళా పోయి కాలేజీలో చూస్తే అది ఏందన్నా మాకు ఏమి డోర్లో పగలు కొట్టినలే, ఏమీ లే. ఊరికే ఏలు బట్టి అంతా ఇది పెట్టినారు. డోర్కి ఓపెన్ చేసినామంటున్నారు. ఊరికి ఏలు బట్టి ఎంత ఓపెన్ అంటే డోర్ ఎట్లా ఓపెన్ అవుతుంది? అనుమానాలు చాలా అనుమానం. కాలేజ్ యాజమాన్యం మీద మాకు అనుమానం ఉంది. ఇప్పుడు ఏమి బెండ్ లేదు, ఏంది లేదు. ఫ్యాన్ వేసుకుంటే బెండ్ కావాలి కదా. అది డోర్ వేసుకోనిలే బాబా. ఊరికే ఇంత ఏలు బట్టి అంతా ఇది పెట్టి ఊరికే గెల్లంతా తీసినాము అంటున్నారు. అది ఎట్లా తీసినారేమో డోర్ పగలు కొట్టిండలే. మీరు పాప రూమ్ లోకి ఎన్ని గంటలకు పోయింది, వీళ్ళు ఎన్ని గంటలకు కనుక్కున్నారు? 3 గంటలకి, పోలీసుల ద్వారా ఏమైనా తెలుసుకున్నారా? 3:30కి పోయింది అంటారు రూమ్ లోకి. అది మాకు 5:30కి, వాళ్ళు ఎన్ని గంటలకు? వాళ్ళకి 5 గంటలకు తెలిసి. పోలీస్ కంప్లైంట్ అంటే వాళ్ళే వచ్చినారు. ఇక్కడ మేము వస్తే హాస్పిటల్కి వాళ్ళు వచ్చినారు. పోలీసు వాళ్ళు మేము ఆల్రెడీగా ఈ హాస్పిటల్కి వస్తేనే వాళ్ళు నిన్న నైట్ వచ్చినారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి కాలేజీలోకి పోయినాం. కాలేజీలో నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ పై కంప్లైంట్ ఇచ్చినాం. ఇది ఇట్లా మా పాప అనుమానంగా చనిపోయింది. అమ్మాయికి ఏమవుతారు? నేను అమ్మనమ్మ. లాస్ట్ సార్ ఎప్పుడు ఫోన్ చేసింది? నాకా మొన్న ఒకసారి ఫోన్ చేసింది. నేనే ఫోన్ చేసిన, బాగున్నావు అంటే బాగున్నాను అన్నాను. తింటావమ్మా అంటే పప్పు అన్నం తిన్నాను అనింది. ఏమన్నా డబ్బులు కావాలమ్మా అంటే సరే డబ్బులు కావాలమ్మా, నేను ఏందో ఈ నెల ఆఖరిలో ఏందో ఎగ్జామ్ ఉంది రాయాల, 2,000 రూపాయలు నాతో వేయించంటే సరే వేపిస్తానమ్మా చెప్తాను అన్నాను. కాలేజీలో ఇబ్బందుల గురించి ఏమైనా చెప్పారా? నాకే ఇబ్బందులు ఏం చెప్పలేదు. అమ్మాయికి క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు, మీకు తెలిసిన ఆ అమ్మాయి వాళ్ళు ఏమైనా చెప్పారమ్మా? ఆ అమ్మాయి చదువు ఎంతో అంతేనండి, ఎవరిని ఏం పట్టించుకోదు. మాకే కాలేజీ వాళ్ళదే అనుమానం ఉంది. ఇంతకు ముందు ముగ్గురు వెళ్ళిపోయినారు అంటున్నారు కదా, అందుకు మాకు కాలేజీ వాళ్ళ మీద అనుమానం ఉంది. ఆ కాలేజీలోనే సంవత్సరం కింద ఒక అమ్మాయి పోయిందంట SRIT. ఇప్పుడు ఈ అమ్మాయి, మాకి వాళ్ళ మీద అనుమానం. ముందు అమ్మాయి ఏమో చనిపోయిందంట. అనుమానం వస్తా మాకేమి ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు కూతురు డెత్ అయింది అనుకోండి, తల్లిదండ్రులు వచ్చేంత వరకు మా రూమ్ లోనే ఉండాలి కదా. ఏమి అనే విషయం వాళ్ళకి తెలిపే కదా వాళ్ళ ముందర తీయాల్సింది. అలాంటిది ఏమీ చెప్పిండలేదు వీళ్ళు. porque ఆడ 3:30కి NCCకి పోయింది, ఇట్లా రూమ్ లోకి వచ్చింది, మళ్ళా మామూలు డ్రెస్ చేసుకుంది, ఇట్లా సూసైడ్ చేసుకుంది అనే మాట వాళ్ళు చెప్పినారు. వీళ్ళకి తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఆ పాప 3:30కి అట్లా చేసుకుంటే 5 గంటలకు ఇచ్చినారు ఇన్ఫర్మేషన్. వీళ్ళు ఆటికి పోయే తల్లికి ఇట్లా హాస్పిటల్లోకి వేసినారు, బాడీ హాస్పిటల్కి వేసుకొచ్చినారు. వేసుకొచ్చిన తర్వాత వాళ్ళ రూమ్ లో పోయి వీళ్ళు ఎంక్వైరీ చేసినారు ఎట్లా ఏమి అని. ఆ బాడీ ఉన్నప్పుడే వాళ్ళు చేసింటే అది ఎట్లా ఏమనేది ఆ గడి పెట్టుకుందా లేదా అనేది కూడా కొంచెం అనుమానంగానే ఉంది. లోపల అమ్మాయి గడి పెట్టుకుంటే వీళ్ళు తల్లిదండ్రులు వచ్చేంత వరకు ఉండాలా, వాళ్ళ సమక్షంలో గడి తీసేసి వాళ్ళు ఏమో చూడాలా. డెత్ అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు తల్లిదండ్రులు చేశారు.
ఈ విషయం పైన.